నేను కూడా ఈరోజు నల్గొండ పార్లమెంటుకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, గతంలో సూర్యాపేట టికెట్ ఆశించినప్పుడు మరి పార్టీ పూర్తి స్థాయిలో ఏఐసిసి నుంచి కింది వరకు కేసీ వేణుగోపాల్ గారు, రోహిత్ చౌదరి గారు, ఠాక్రే గారు, ముఖ్యంగా మా జిల్లా నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు కూడా ఆ రోజు మరి దామోదర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చే సందర్భంలో నాకు స్పష్టమైన హామీ నల్గొండ పార్లమెంట్ అని చెప్పి ఆ రోజు నాకు హామీ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ఖర్గే గారిని కూడా కలిసినప్పుడు తప్పకుండా నీలాంటి కార్యకర్తలు, నాయకులు పార్టీకి అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు నాకు పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యంగా మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆ రోజు చాలా బాధపడటం జరిగింది. ఖచ్చితంగా నాకు నల్గొండ పార్లమెంట్ వస్తుందని పూర్తి విశ్వాసంగా ఉన్నా. మరి మా నాయకుడు ఎట్లయితే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు 15 సీట్లు గెలవాలనుకుంటుండో ఖచ్చితంగా రేపు నల్గొండ నుంచి 4 లక్షలకు తగ్గకుండా మెజార్టీతోటి గెలిచి వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీ నాకు ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే అక్కడ నుంచి కొంతమంది సీనియర్ నాయకులు, మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో గతంలోగా ఎలాగో టికెట్ రాలేదు, ఈసారి కూడా ఒకవేళ అట్లా హ్యాండ్ ఇస్తే రమేష్ గారు నెక్స్ట్ స్టాండ్ ఏంటి? అంటే ఈసారి ఆ అవకాశమే లేదు. సరే, అడగటానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది, అందరూ కూడా ఆశిస్తారు. ఈరోజు పార్టీ నుంచి ఒక స్పష్టమైన మెసేజ్ అవుతున్నది. ఈరోజు పైనుంచి కింది వరకు కూడా రమేష్ రెడ్డికి మనం ఒక హామీ ఇచ్చినాం, ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి పార్టీలో ఉన్నది. అంత సీనియర్లు కూడా ఈరోజు ఖచ్చితంగా దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. కాబట్టి ఎలాంటి అవరోధం జరుగుద్దని అనుకుంటలేను. ఈసారి ఖచ్చితంగా నల్గొండ పార్లమెంటు నుంచి నేను పోటీ చేయబోతున్నా.